హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సంభోగ సమయంలో స్త్రీలు చేసే ఈ పనులు మగవారిని అసహ్యించుకునేలా చేస్తాయి. మొదటిది ఏడవడం. చాలామంది భావించేది ఏమిటంటే సాన్నిహిత్యం సమయంలో ఏడవడం అంటే సంబంధం బలహీనంగా ఉందని. కానీ వాస్తవం అంత సులభం కాదు. కొంతమంది వ్యక్తులు తీవ్రమైన భావోద్వేగాల వల్ల, ఒత్తిడి విడుదల కావడం వల్ల లేదా గత అనుభవాలు గుర్తుకు రావడం వల్ల కూడా కన్నీళ్లు పెట్టుకోవచ్చు. అలాంటి సందర్భంలో భాగస్వామ్యం ముందుగా కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఎలాంటి కారణం లేకుండా ప్రతిసారి సన్నిహిత్యం సమయంలో తీవ్ర అసంతృప్తిని చూపించడం లేదా మాట్లాడకుండా ఏడుస్తూ ఉండడం వల్ల మరో భాగస్వామికి అమయోమయం కలగవచ్చు. కానీ నేను ఏదైనా తప్పు చేశానా, ఆమెకు అసౌకర్యంగా ఉందా అనే సాహింద్యాలుహాలు రావచ్చు. దాంతో ఆ క్షణంలోని ఆత్మీయత తగ్గిపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఒకరితో ఒకరు ప్రశాంతంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. అసౌకర్యం, నొప్పి, భయం లేదా భావోద్వేగం కారణంగా ఏదైనా ఉంటే దాన్ని స్పష్టంగా పంచుకోవడం సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. సాన్నిహిత్యం అనేది కేవలం శారీరక అనుభవం మాత్రమే కాదు, భావోద్వేగ విశ్వాసం కూడా. అందుకే భావాలను దాచిపెట్టకుండా పరస్పరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఆరోగ్యకరమైన సంబంధానికి మూలం. బోరింగ్ కార్యాచరణ గురించి. సాన్నిహిత్యం అనేది ఇద్దరు భాగస్వాములు భాగస్వామ్యం అనుభవం. ఒక వ్యక్తి మాత్రమే ఆసక్తి చూపుతారు, మరొకరు పూర్తిగా నిరసత్వంగా లేదా యాంత్రికంగా ప్రవర్తిస్తే ఇలాంటి పరిస్థితి వల్ల భాగస్వామికి ఆమెకు ఆసక్తి లేదా ఆమె కేవలం బాధ్యతగా భావిస్తుందా అనే సందేహాలు కలగవచ్చు. అయితే ఇది ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా జరిగేది కాదు. రోజంతా పని ఒత్తిడి, అలసట, మానసిక ఆందోళన, కుటుంబ బాధ్యతలు లేదా ఆరోగ్య సమస్యలు కూడా వ్యక్తి ఉత్సాహాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే ఆసక్తి తగ్గిందని వెంటనే తప్పుగా అర్థం చేసుకోవడం సరైన విధానం కాదు. ఆరోగ్యకరమైన సంబంధంలో ఇద్దరు తమ అభిరుచులు, అసౌకర్యం, భావాలను ఓపెన్గా పంచుకోవడం చాలా ముఖ్యం. ఒకరికొకరు సమయం ఇవ్వడం, ప్రేమగా మాట్లాడుకోవడం, ఆత్మీయతను పెంచే చిన్న చిన్న చర్యలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సాన్నిహిత్యం మరింత సహజంగా మరియు ఆనందదాయకంగా మారుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సాన్నిహిత్యం అనేది పర్ఫార్మెన్స్ కాదు. అది ఇద్దరు పరస్పర గౌరవం, అంగీకారం, భావోద్వేగ అనుబంధంతో పంచుకునే అనుభవం. ఆసక్తి తగ్గుతున్నట్లు అనిపిస్తే విమర్శించకుండా కారణాన్ని తెలుసుకుని కలిసి పరిష్కారం వెతకడం సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. అర్థం కాని భాషలో మాట్లాడితే. సాన్నిహిత్యం సమయంలో మాట్లాడటం అనేది చాలా జంటల్లో సహజమైన విషయం. ప్రేమగా మాట్లాడడం, ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరచుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించడం వంటి సంభాషణలు ఆత్మీయతను మరింత పెంచుతాయి. అయితే కొన్నిసార్లు భాగస్వామికి పూర్తిగా అర్థం కాని విధంగా మాట్లాడటం లేదా ఉద్దేశం స్పష్టంగా తెలియకుండా మాట్లాడటం వల్ల అయోమయం ఏర్పడవచ్చు. ఉదాహరణకు, ఎదుటి వ్యక్తికి అర్థం కాని భాషలో పదే పదే మాట్లాడటం, స్పష్టత లేకుండా సూచనలు ఇవ్వడం లేదా సందర్భానికి సంబంధం లేకుండా మాట్లాడటం వల్ల మరో భాగస్వామికి ఎలా స్పందించాలో తెలియక అసౌకర్యంగా పిలవవచ్చు. దీంతో ఆ క్షణంలో సహజతత్వం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే దీని అర్థం వేరే భాషలో మాట్లాడటం తప్పు అని కాదు. ఇద్దరికీ ఆ భాష అర్థమైతే లేదా అది వారికి ఆత్మీయంగా అనిపిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇద్దరికీ ఒకరి భావాలు, మాటలు మరొకరికి స్పష్టంగా అర్థం అవ్వాలి. మంచి సంభాషణ ఎప్పుడు సంబంధాన్ని బలపరుస్తుంది. అందుకే సన్నిహిత్యం సమయంలో పరస్పరం అర్థమయ్యే విధంగా గౌరవంగా మరియు సహజంగా మాట్లాడుకోవడం మంచిది. భాగస్వామికి ఏది సౌకర్యంగా ఉంటుందో తెలుసుకొని దానికి అనుగుణంగా సంభాషిస్తే ఇద్దరికి ఆ అనుభవం మరింత సానుకూలంగా ఉంటుంది. సాన్నిహిత్యంలో ముఖ్యమైనది ప్రత్యేకమైన పాదాలు కాదు, పరస్పర అర్థం చేసుకోవడం, గౌరవం మరియు భావోద్వేగ అనుబంధం. నాలుగోది నిద్ర. సాన్నిహిత్యం కోసం ఇద్దరు సమయం కేటాయించినప్పుడు వారిలో ఒకరు పదే పదే నిద్రపోవడం లేదా పూర్తిగా అలసటతో ఆసక్తి చూపించకపోవడం మరో భాగస్వామికి నిరాశ కలిగించవచ్చు. ముఖ్యంగా ఎలాంటి వివరణ లేకుండా తరచూ ఇలా జరిగితే నాతో సమయం గడపాలనే ఆసక్తి లేదా నేను ముఖ్యమైన వాడిని కాదా అనే భావాలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి సందర్భంలో దీన్ని ఆసక్తి లేకపోవడం భావించడం సరైంది కాదు. ఉద్యోగ ఒత్తిడి, ఇంటి పనులు, పిల్లల సంరక్షణ, నిద్రలేమి, శారీరక అలసట లేదా ఆరోగ్య సమస్యలు కోణంగా కూడా వ్యక్తి చాలా అలసిపోయి ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో శరీరానికి విశ్రాంతి అవసరం కావడం సహజమే. ఇలాంటి సందర్భంలో ఒకరినొకరు తప్పు పట్టడం కంటే పరిస్థితిని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇద్దరికీ శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉన్న సమయాన్ని ఎంచుకోవడం
ముందుగానే మాట్లాడుకొని సమయం కేటాయించుకోవడం సంబంధాన్ని మరింత సానుకూలంగా ఉంచుతుంది. మంచి సంభాషణ చాలా అపార్థాలను నివారించగలదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యకరమైన సాన్నిహిత్యం అనేది బలవంతం లేదా బాధ్యత కాదు. అది ఇద్దరి పరస్పర అంగీకారం, సౌకర్యం మరియు ఆసక్తిపై ఆధారపడి ఉండాలి. ఒకరు అలసిపోయి ఉంటే వారి పరిస్థితిని గౌరవించడం, మరొక రోజు లేదా అనుకూలమైన సమయంలో ఆత్మీయంగా కలిసి సమయం గడపడం సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఐదవది చాలా నిశ్శబ్దంగా ఉండడం గురించి. సాన్నిహిత్యం సమయంలో ప్రతి వ్యక్తి తన భావాలను ఒకే విధంగా వ్యక్తపరచుడు. కొందరు ఎక్కువగా మాట్లాడతారు, మరికొందరు సహజంగా నిశ్శబ్దంగా ఉంటారు. కాబట్టి నిశ్శబ్దంగా ఉండటం మాత్రమే తప్పు అని చెప్పలేం. అయితే భాగస్వామితో ఎలాంటి సంభాషణ లేకుండా, స్పందన కూడా ఇవ్వకుండా పూర్తిగా మౌనంగా ఉండిపోతే మరో భాగస్వామికి కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు. అలాంటి పరిస్థితిలో ఆమెకు ఇది ఇష్టంగా ఉందా, ఆమె అసౌకర్యంగా ఉందా, ఏదైనా ఇబ్బంది ఉందా అనే సందేహాలు రావచ్చు. స్పందన లేకపోవడం వల్ల ఎదుటి వ్యక్తికి ఎలా కొనసాగాలో అర్థం కాకపోవచ్చు. దీనివల్ల ఆ క్షణంలోని ఆత్మీయత కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కొందరి స్వభావం సహజంగానే మౌనంగా ఉండటమే. అందుకే వెంటనే ప్రతికూలంగా అర్థం చేసుకోవడం సరైంది కాదు. ప్రతి వ్యక్తి తన భావాలను వ్యక్తపరిచే విధానం వేరువేరుగా ఉంటుంది. అందుకే ఇద్దరు ముందుగానే తమకు ఏ విధమైన సంభాషణ లేదా స్పందన సౌకర్యంగా ఉంటుందో మాట్లాడుకోవడం మంచిది. చిన్న చిన్న మాటలు, చిరునవ్వు, కంటి చూపు లేదా పరస్పరం ఒకరి భావాలను ఒకరు అడిగి తెలుసుకోవడం కూడా ఆత్మీయతను పెంచుతుంది. సాన్నిహిత్యంలో ముఖ్యమైనది ఎక్కువగా మాట్లాడటం కాదు, పరస్పర గౌరవం, స్పష్టమైన సంభాషణ మరియు ఇద్దరు సౌకర్యంగా ఉండే వాతావరణాన్ని ఏర్పరచుకోవడమే. అదే ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన సంబంధానికి పునాది. ఇక ఆరవది తప్పుడు క్లైమాక్స్ గురించి. కొన్నిసార్లు కొందరు భాగస్వామిని నిరాశపరచకూడదనే ఉద్దేశంతో లేదా పరిస్థితి త్వరగా ముగించాలనే కారణాలతో తాము క్లైమాక్స్కు చేరుకున్నట్టు నటించవచ్చు. అయితే ఇది తరచుగా జరిగితే దీర్ఘకాలంలో ఇద్దరి మధ్య నమ్మకం మరియు స్పష్టమైన సంభాషణకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక భాగస్వామి తప్పుడు స్పందనను నిజమని నమ్మితే నిజంగా ఏమి సౌకర్యంగా ఉంది, ఏమి లేదు అనే విషయం తెలుసుకునే అవకాశం కోల్పోతాడు. ఫలితంగా ఇద్దరికి సంతృప్తినిచ్చే విధంగా పరస్పరం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. సంబంధంలో అపార్థాలు కూడా పెరగవచ్చు. అయితే దీనిని ఎవరికైనా నింద వేయాల్సిన విషయంగా చూడకూడదు. చాలాసార్లు ఒత్తిడి, సంకోచం, భాగస్వామి మనస్తాప పడకూడదు అనే భావన లేదా తమ అవసరాలను చెప్పడానికి ఇబ్బంది పడటం వంటి కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. అందుకే విమర్శించడం కంటే ఒకరితో ఒకరు నిజాయితీగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన సాన్నిహిత్యం అంటే కేవలం క్లైమాక్స్ మాత్రమే కాదు, పరస్పర గౌరవం, అంగీకారం, నమ్మకం మరియు ఓపెన్గా కమ్యూనికేషన్ కూడా అంతే ముఖ్యమైనవి. ఏది సౌకర్యంగా అనిపిస్తుంది, ఏది అనిపించడం లేదు అనే విషయాలను ప్రశాంతంగా పంచుకుంటే ఇద్దరు మరింత సంతృప్తికరమైన మరియు విశ్వాసపూర్వకమైన అనుభవాన్ని పొందగలరు. నిజాయితీతో కూడిన సంభాషణ ఆరోగ్యకరమైన సంబంధానికి బలమైన పునాది.